హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. బయట బాగా వర్షం పడుతుంది కాబట్టి ఇంట్లో వేడివేడిగా ఏదైనా చేసుకుందామని చెప్పేసి నేను ఇంట్లో అరటికాయ బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే చాలా మందికి కూడా ఇలా అరటికాయ బజ్జీలు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ కాదనుకుంటే దయచేసి స్కిప్ చేసేయండి. అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న గిన్నెని తీసుకున్నాను. ఆ గిన్నెలో ఒక బౌల్ వరకు శనగపిండిని అయితే నేను తీసుకున్నానండి. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు వరిపిండి, బియ్యం పిండి ఉంటది కదండి, దాన్ని వరిపిండి అంటారు. ఆ వరిపిండిని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నా. అదే విధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు వాముని యాడ్ చేసుకున్నాను. అదే విధంగా దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి చేతిలో మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అన్ని పొడి పొడిగా ఉన్నప్పుడే మనం కలుపుకోవాలి. ఇలా తడి చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్ని కలవండి. సో ఫస్ట్ అలా కలుపుకొని ఆ తర్వాత వాటర్ ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ని యాడ్ చేసుకుని నేను చూపిస్తున్నట్లు ఈ రకంగా టెక్స్చర్ అనేది మరి పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఉండాలండి. పల్చగా కనుక తీసుకుంటే అరటికాయ ఇందులో ముంచినప్పుడు పిండి అనేది అరటికాయకి పట్టదండి. చిక్కగా కనుక ఉంది అంటే మనకు అరటికాయ బజ్జీ అనేది సరిగ్గా రాదు. కాబట్టి మనము తీసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువగా కాకుండా వాటర్ తక్కువగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా ఉండేలా తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి 2 అరటికాయలను అయితే నేను తీసుకున్నాను. ఫస్ట్ అయితే చెక్కుతున్నానండి. అరటికాయ ఫుల్ గా అయితే చెక్కకూడదు. ఎక్కువ చెక్కితే మనకి పైన పొర లేకుండా ఉంటే బజ్జీలు వేసేటప్పుడు మనకు నీట్ గా రాదండి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ రకంగా పైన ఉన్నటువంటి తొక్క మొత్తం తీయకుండా అక్కడక్కడ తీయాలండి. లేదంటే పైన ఒకవేళ మీకు సరిగ్గా వస్తే ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే తీయాలి. నాకు ఇది తీయడానికి సరిగ్గా కుదరట్లేదు. సో అందుకని ఒక సైడ్ లోపలికి వచ్చేసింది. మీరు తీసేటప్పుడు అసలు వైట్ రాకుండా గ్రీన్ కలర్ ఉంది కదంటే పైన తొక్క లైట్ గా మాత్రమే తీయాలి. అలా తీసుకున్న తర్వాత మనము మీకు అరటికాయ బజ్జీ పెద్దగా కావాలంటే ఇలా క్రాస్ గా తీసుకోవాలండి. ఒకవేళ మీరు గనక మిడిల్ కి కట్ చేశారు అంటే మీకు ఇంత పెద్దగా అయితే ముక్కలు రావండి. సో అరటికాయ బజ్జీ కూడా మీకు అంత బాగోదు, చూడడానికి చిన్న చిన్నగా వచ్చి మీకు ఇలా పెద్దగా రావాలి అంటే మీరు ఏం చేయాలంటే ఇలా క్రాస్ గానే మీరు కట్ చేసుకోవాలి. చాలా మంది ఇలా క్రాస్ గా కట్ చేసుకోరు. వాళ్ళకి అందుకే అరటికాయ బజ్జీ అనేవి కొద్దిగా చిన్నగా వస్తాయి. మనం ఇంట్లో చేసుకునే కాబట్టి ఎలా చేసుకున్నా పర్లేదు, కానీ ఎలా చేసుకున్నా పర్లేదని దానికంటే మనకు తెలుస్తుంది కొద్దిగా బాగా చేసుకుంటే చాలు కదండి. అందుకని నేను ఇలా క్రాస్ గా కట్ చేసి మీకు చూపించడం అయితే జరిగింది. నేనైతే మొత్తం ముక్కల్ని ఇలా కట్ చేసిన తర్వాత ఇవి నల్లబడిపోతాయండి వెంటనే. సో అందుకని ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకుని దాంట్లో కళ్ళుప్పుని అయితే యాడ్ చేసుకుని ముక్కలని అందులో వేసేసుకుని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచుతున్నాను. అలా ఉంచడం వల్ల ఇప్పుడు మనము వంకాయలు కలర్ పోకుండా టేస్ట్ పోకుండా ఉండాలంటే సాల్ట్లు ఎలా వేస్తామో ఇది కూడా అంతేనండి. అలా ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. చూసారు కదా, మనం వేసేలేపు ముక్కలు అనేవి లైట్ గా నల్లబడిపోయింది. సో ఆ కలర్ ఇంకా అలా షేడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా సాల్ట్ లో మనం వేసుకోవాలి. మూత పెట్టేసాను. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా ఇలా ఒక కాటన్ టవల్ తీసుకుని ఆ టవల్ లో ఇలా వేసి, లేదంటే మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ అయినా వేసి దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేసేలాగా ఇలా ప్రెస్ చేయాలండి. చూసారు కదా, తడిగా లేకుండా ఆ తడి మొత్తం ఆ టవల్ పీల్ చేసుకుంటది. ఇప్పుడు ఫ్రై చేద్దాం. ఎలా ఫ్రై చేయాలి ఏంటో చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న మూకిడి తీసుకున్నానండి. దాంట్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని, చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు బజ్జీలు ఎలా వేయాలో చెప్తున్నాను. కొద్దిగా ఫస్ట్ టైం అయితే మీరు చాలా స్లోగా వేయాలండి. ఆయిల్లో మనం ఏది ముంచినా అది మన చేతికి వస్తుంది. సో మీరు ఎక్స్పీరియన్స్డ్ కాకపోతే చాలా స్లోగా ట్రై చేయండి. చేతి మీదకి రాకుండా కూడా ట్రై చేయండి. చూసారు కదా, అరటికాయ చుట్టూ కూడా ఈ పిండి అంటుకునేలా చేసి మనం ఆ ఆయిల్లో వేయాలి. అలా వేసిన తర్వాత ఆ ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని వరకు మనం వేసుకుని ఫ్రై చేసుకోవాలి అండి. ఈ ఫ్రై వచ్చేసి నార్మల్ ఫ్లేమ్ లో కాకుండా అటు హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం సైజ్ లో మనం పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ లో పెడితే తొందరగా మాడిపోతుందండి, లోపల ఉడకదు. అదే విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఇవన్నీ అడుగు పెట్టేసి టేస్ట్ అయితే బాగోదు. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు బజ్జీలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయండి. సో అందుకని బజ్జీలు వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఫ్లేమ్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఆల్రెడీ నేనైతే ఒక వాయి వేసేసాను. నిజం చెప్పాలంటే నాకు ఆయిల్ ఇలా వేయడం చాలా భయం అండి. అందుకే చూసారు కదా ఒక్కొక్క సైడ్ సరిగ్గా రాలేదు. నిజంగా భయం, ఎందుకంటే చిందుతాదేమో అని చెప్పేసి. ఏది ఏమైనప్పటికీ ఆడవాళ్ళంగా ఉంటే ప్రతిదీ నేర్చుకోవాలి కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఇలా చేస్తున్నాను. చూసారు కదండి, ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి. నేను ఆయిల్ తక్కువ తీసుకున్నానండి, మీరు ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి. చూసారు కదండి, ఆల్రెడీ ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసుకుంటున్నా. అలా ఎన్ని ఆయిల్ పడితే అన్ని ఆయిల్ మనం వేసుకోవాలి. అవన్నీ చూపించడం అయితే వీడియో
వీడియోలో కుదరదు కాబట్టి ఒక వాయిన్ వేసి అది మాత్రం క్లియర్ గా మీకు చూపించాను. చూసారు కదండి, నేను ఆయిల్ తక్కువ తీసుకున్నాను, మీరు కావాలంటే ఎక్కువ ఆయిల్ తీసుకోండి. అంతే ఫ్రెండ్స్, అరటికాయ బజ్జీ వచ్చేసి ప్రాసెస్ అయితే చాలా ఈజీ, మీకు చాలా తక్కువ టైం కూడా పడుతుంది. కాకపోతే అన్ని కూడా మీరు సరిగ్గా వేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సరిగ్గా వేసుకుంటే మీకు చాలా ఈజీగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటది. చూసారు కదండి, ఇదే నేను ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి అరటికాయ బజ్జీ. బయట వర్షం ఎక్కువగా పడుతుంది కదండి, సో అందుకే వేడి వేడిగా అరటికాయ బజ్జీ అయితే నేను చేశాను. ఒకవేళ మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోవాలంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా మంది అరటికాయ బజ్జీ నార్మల్ గా తినడానికి ఇష్టపడరండి, ఆనియన్స్ అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేయాలి. మా హస్బెండ్ కూడా అంతే, అందుకని మా హస్బెండ్ కోసం ఆనియన్స్ అనేవి కట్ చేస్తున్నాను. ఒక మీడియం సైజ్ లో ఉన్నటువంటి ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాంట్లో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, అదే విధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ అండి. ఒకవేళ లెమన్ కలపడం ఇష్టం లేకపోతే లెమన్ ని సగం కింద కట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే అవసరమైనప్పుడు పిండుకుంటారు. అంతే ఫ్రెండ్స్, అరటికాయ బజ్జీ వచ్చేసి చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీ ప్రాసెస్. వర్షంగా ఉన్నప్పుడు వేడివేడిగా చేసుకోవడానికి తప్పనిసరిగా ఈ బజ్జీ రెసిపీ అనేది మీకు యూస్ఫుల్ అవుతుందండి. కావాలంటే ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.